అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి మనకి రీసెంట్‌గా 'వకాండా' టీజర్ వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ చాలా టీజర్స్ వచ్చాయి. ఆల్‌మోస్ట్ ఒక 4 టీజర్స్ వరకు దింపారు వాళ్ళు. టీమ్ వాళ్ళు విచ్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ప్రతి టీజర్‌లోనూ ఒక్కొక్క అప్డేట్ ఇచ్చారు. ఒక్కొక్క మెయిన్ క్యారెక్టర్ రివీలేషన్ ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే కంప్లీట్ డీటెయిల్ ఇవ్వలేదు గానీ వాటి మీద దే గేవ్ అస్ ఎన్ ఐడియా. సో ఇలా ఉండబోతున్నాయి, ఇలా ఉంటాయని చెప్పి ఒక చిన్న ఐడియా ఇచ్చారన్నమాట. జస్ట్ గ్లింప్స్ లాగా ఇచ్చారు. విచ్ వాస్ ఇంట్రెస్టింగ్. అండ్ 'వకాండా' టీజర్‌కొచ్చేసరికి మనం ఆల్రెడీ రియాక్షన్ వీడియో చేసాం. ఎవరైతే చూడలేదంటే వెంటనే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం 'ఫెంటాస్టిక్ ఫోర్' టీమ్‌ని అండ్ 'వకాండా' మన 'బ్లాక్ పాంథర్' మన కరెంట్ 'బ్లాక్ పాంథర్' ఎవరు 'షూరీ' కాబట్టి 'షూరీ' ఈస్ అవర్ కరెంట్ 'బ్లాక్ పాంథర్' అన్నమాట. సో ఆవిడని అండ్ మన కింగ్ మన 'ఉంబాకు' ఉన్నాడు కదా! వాడు అండ్ 'ఫెంటాస్టిక్ ఫోర్' వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారన్నమాట. విచ్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ చూడాలి ఎలా తీసుకెళ్తారో. మార్వెల్ వాడైతే మొత్తం పెంట పెంట చేసి పడేసాడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో. 'స్పైడర్ మ్యాన్' మూవీస్, 'లోకి' సీరీస్ తప్ప ఇంకేది అంతలా వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్‌కోర్స్ 'డేర్ డెవిల్', 'మూన్ నైట్' లాంటి 1, 2 సీరీస్‌లు ఉన్నా కూడా అవి మార్వెల్ లెవెల్ అయితే రీచ్ అవ్వలేదనే చెప్పాలి. ఆఫ్‌కోర్స్ 'డేర్ డెవిల్' సీరీస్ యాక్చువల్లీ రీచ్ అయింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓన్లీ ఎక్సెప్షన్ అన్నట్టు అయిపోయింది. సో 'స్పైడర్ మ్యాన్' సినిమా ఎలాగో వస్తుంది. దాంతో పాటుగా 'అవెంజర్స్' 2 సినిమాలొస్తున్నాయి. హోప్ ఈ 3 సినిమాలు బావుండాలి అండ్ ఫ్యూచర్ మార్వెల్ ప్లాన్స్ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాజ్ మార్వెల్ ఈస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ యూనివర్సెస్ అన్నమాట. సో అది స్టార్ట్ చేసింది చాలా ఎండ్ చేశారు 'ఎండ్ గేమ్‌తో'. ఆ 'ఎండ్ గేమ్‌ని' అక్కడే వదిలేసుంటే అయిపోయేది. బట్ వీళ్ళింకా మల్టీవర్స్ అని అది ఇది అని చెప్పి క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేయడం మానేసి పెంట పెంట చేసి పడేశారు. సో దానివల్ల వచ్చిన పెంట ఇదంతా. దయచేసి ఇప్పటికైనా క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేయండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆల్రెడీ పరిచయం ఉండి మనం బాగా క్లోజ్‌గా ఫీల్ అయ్యే క్యారెక్టర్స్‌ని మళ్ళీ తీసుకొస్తున్నారు వీళ్ళు 'డూమ్స్‌డేలోకి'. బట్ స్టిల్ అది కాదు కదా! మనం చేయాల్సింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్‌కి ఒక ఎండింగ్ ఇచ్చినప్పుడు, ఆ క్యారెక్టర్స్‌కి ఆ ఎండింగ్‌తో రెస్పెక్ట్‌ఫుల్‌గా ఎండ్ చేసేసారు. అది అక్కడితో వదిలేసి కొత్త క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళతో ఒక యూనివర్స్‌ని బిల్డ్ చేయాలి. ఒక అవెంజర్స్ టీమ్‌ని బిల్డ్ చేయాలి. ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకోవాలి. కానీ ఇలాంటివి ఏవి చేయలేదు మార్వెల్ వాళ్ళు. లిటరల్లీ 'స్పైడర్ మ్యాన్' మినహాయిస్తే మిగతా అన్ని క్యారెక్టర్‌ని బఫూన్ చేసి పడేసారు. 'డాక్టర్ స్ట్రేంజ్', 'థోర్‌ని' కామెడీ చేసినట్టు ఇంకా నాకు తెలిసి ఇంకే క్యారెక్టర్‌ని చేయలేదనుకుంటా. అండ్ ఆ తర్వాత పక్కన పెట్టేసి 'హల్క్‌ని' కామెడీ చేసి పడేసారు. ఆఫ్‌కోర్స్ 'ఎండ్ గేమ్‌లో' అది జస్ట్ ఒక ఫన్ గీక్‌లా ఉండింది. బట్ 'షీ హల్క్' సీరీస్‌లో లిటరల్లీ కామెడీ చేస్తాడు హల్క్. అండ్ ఇలాగ మెయిన్ క్యారెక్టర్ 'హాకాయ్' విషయంలో గాని, 'హాకాయ్‌ని' కొంచెం బెటర్‌గానే ట్రీట్ చేశారనుకోవాలి. 'థార్' అండ్ 'హల్క్‌తో పోల్చుకుంటే. బట్ స్టిల్ వీళ్ళు ద మెయిన్ అవెంజర్స్ అసలు టీమ్ ఫార్మ్ అయిందే వీళ్ళతోటి. సో వీళ్ళని మీరు చూపించేటప్పుడు ఆ రెస్పెక్ట్‌ఫుల్‌నెస్ అనేది చూపించాలి. మీ వోక్‌ని, మీ ఈ జెన్‌జీ మైండ్ సెట్‌ని ఇదన్నిటిని మీరు ఎంత ఇన్వాల్వ్ చేసినా సీరీస్ ఆర్ సినిమా అనేది సీరియస్ అయినప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ అదైతే ఇవ్వలేదు. థార్‌నయితే చాలా దారుణంగా డామేజ్ చేశారు. వాళ్ళు మొత్తం ఇప్పుడు 'డూమ్స్‌డే'తో వాళ్ళు చేసిన డామేజ్ మొత్తాన్ని పూడ్చాలి అని ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. హోప్ అది వర్కౌట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను గైస్. 'డూమ్స్‌డే' మీద నాకు హోప్ ఉందా అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ లేదు. బట్ ఖచ్చితంగా చూస్తాను. బికాజ్ 'ఆర్‌డీజే' ఈస్ కమింగ్ బ్యాక్, 'కెప్టెన్ అమెరికా' ఈస్ కమింగ్ బ్యాక్ అండ్ ఇంకా 'థార్' ఈస్ కమింగ్ బ్యాక్, 'హల్క్' వీళ్ళందరూ ఉంటారు ఆబ్వియస్‌లీ. 'స్పైడర్ మ్యాన్' ఉండడు నాకు తెలిసి 'డూమ్స్‌డే'లో. నాకు ఇంపార్టెంట్ ఏంట్రా అంటే 'నటాషా'ని తీసుకొస్తారా వీళ్ళనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. బికాజ్ ఎలాగో 'టోనీ స్టార్క్‌ని' తీసుకొచ్చేస్తున్నారు. 'ది అల్టిమేట్ సాక్రిఫైస్‌ని'. 'నటాషా'ది కూడా 'ది అల్టిమేట్ సాక్రిఫైసే'. మరి ఆవిడని ఎలా తీసుకొస్తారు? అండ్ 'కెప్టెన్ అమెరికా' అల్టిమేట్ సాక్రిఫైస్ కాదు. ఒక రకంగా ఈ పెంట మొత్తానికి రీజనే 'కెప్టెన్ అమెరికా' అని చెప్పేసి థియరీలయితే వినపడుతున్నాయి. వాటన్నిటి గురించి కుదిరితే మనం ఒక సెపరేట్ లైవ్ పెట్టుకొని మాట్లాడుకుందాం నెక్స్ట్ వీక్ ఎప్పుడో. బట్ ఇప్పటికైతే 'డూమ్స్‌డే' మీద నాకున్న హోప్స్ అన్ని చాలా తక్కువే. బట్ నేను డెఫినెట్‌గా వెళ్లి చూస్తాను. బికాజ్ ఐ యామ్ ఎ మార్వెల్ ఫ్యాన్. ఇది వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.